తెలంగాణ రాష్ట్రం లోపల ఓట్ బ్యాంక్ రాజకీయాలతో ఓసీలను తీవ్రంగా అణచివేసే కార్యక్రమం ప్రారంభించిన పాలకులకు వాళ్ళ వైఖరి మార్చుకోకపోతే మేము తీవ్ర స్థాయి లోపల బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్లో కానీ నగర పంచాయతీలో కానీ మున్సిపాల్లో కానీ ఈ ఎన్నికల లోపల వార్డుల రిజర్వేషన్ల విభజన లోపల జనరల్ కేటగిరీ కింద ఓసీలు ఉన్న కేటగిరీ కాడ ఎస్సీబీసీలను రిజర్వేషన్ చేస్తారు. మిగతా వర్గాల కాడ ఇతర కులాలు ఉన్న కాడ మా జనరల్ చేసే వరకు ఇప్పుడు మా ఓసీల కాడ ఉన్న దాంతో మాకు అవకాశం లేకుండా పోతాం. మేము గెలవలేము. అది ఎస్సీబీసీ రిజర్వేషన్ చేస్తే మిగతా ఎస్సీబీసీ ఉన్న కాడ జనరల్ చేస్తే అక్కడ కూడా మేము గెలవలేకపోతాం. కాబట్టి మాకు తీవ్రంగా ఇది ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటి పాలకుల వైఖరి కానీ పాలకులకు తెలియకుండా చేస్తున్నటువంటి కొందరు అధికారుల వైఖరి కానీ మేము తీవ్రంగా తప్పుపట్టి దీన్ని తక్షణం వేసి మళ్ళీ ఏ సంఖ్యాపరంగా ఒక సిస్టమేటిక్ ఒక శాస్త్రీయ ప్రకారంగా ఈ వార్డుల విభజన రిజర్వేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ ఉదాహరణ చూసుకుంటే హుజురాబాద్ లోపల అదే రీతి లోపల జరిగింది. ఇప్పటికే జమ్మిగుంట లోపల అదే రీతిలో జరిగింది. కరీంనగర్ అర్బన్లో కూడా అదే రీతిలో జరగడంతో ఓసీలు వాళ్ళు మదనపడుతున్నారు. వాళ్ళకు పోటీ చేసే అవకాశం లేదు. కనీసం ఈ 2-3 సీట్లు కూడా గెలిచే అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ పరిస్థితికి కారణం ఈ ప్రభుత్వాలలో ఉన్న పాలకుల వైఖరా లేకపోతే పాలకులతో ఉన్నటువంటి ఈ యొక్క బ్యూరోక్రాట్లు వాళ్ళ అధికారుల వైఖరా ఇది మాకు స్పష్టం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దీని కనుక ఈ రకంగా కనుక చేస్తే మా ఓసీల ఇప్పటికే చేస్తున్నటువంటి శివ గర్జన లోపల మేము చేసిన హెచ్చరిక ప్రకారంగా మేము తప్పకుండా మా ఓసీలను తిరగబడతాం. ప్రభుత్వాలను గద్దె దించే వరకు కూడా మేము ఇటువంటి వైఖరిని వినకపోతే మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తాం. తీవ్రంగా అన్యాయాన్ని చేస్తున్నారు ఓసీలకు. మున్సిపాలిటీలలో కానీ వార్డులల్లో ఏది ఇప్పుడు మన జమ్మిగుంట లోపల దాదాపు ఆ రిజర్వేషన్ చేసిన దాంట్లో జనరల్కు చేసిన దాంట్లో మొత్తం సీట్లన్నీ జనరల్కు రిజర్వ్ చేసిన సీట్లన్నీ కూడా ఎస్సీబీసీ ఉన్న కాడ చేసారు. మన తర్వాత జనరల్ సీట్లో ఉన్న మొత్తం సంఖ్య కాడ కూడా ఎస్సీబీసీలకు వాళ్ళకు రిజర్వేషన్ చేసారు. అంటే మేము జనరల్గా గెలవలేకపోతాం. ఇక్కడ మాకున్న సంఖ్య కాడ మిగతా ఇక్కడ గెలవం కనుక తీవ్ర స్థాయిలో కూడా మాకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. జమ్మిగుంటలో చూసినా అదే వైఖరి, హుజురాబాద్లో చూసినా అదే వైఖరి, సిరిసిల్లలో చూసినా అదే వైఖరి, చొప్పదండలో చూసిన అదే వైఖరి, పెద్దపల్లిలో చూసిన అదే వైఖరి, ఇక్కడ కరీంనగర్లో చూసిన అదే వైఖరి. టోటల్గా ఈ ఉమ్మడి కరీంనగర్ లోపల కూడా తీవ్ర స్థాయి లోపల ఓసీలకు అన్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వ పాలకుల వైఖరా లేకపోతే బ్యూరోక్రాట్ల అధికారుల వైఖరా ఇది స్పష్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ఎన్నికలను కూడా మేము ఈ రకంగా చేయకపోతే మేము బహిష్కరించడం కాదు, ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మొన్నటి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల లోపల కూడా మా ఓసీలకు లోకల్ పార్టీలో కానీ రాజకీయ రిజర్వేషన్ లేని కారణంగా ఆ జనరల్ సీట్లలో కూడా మేము ఒక 13% కూడా గెలవలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం మొన్నటి స్థానిక సర్పంచ్ల ఎన్నికల లోపల కేవలం 13% మంది గెలవగలిగినంటే ఓసీలకు రాజకీయంగా తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది. గతం లోపల రిజర్వేషన్ల ప్రకారం చూసిన ఉద్యోగ ఉపాధి అవకాశాల కూడా గత 80-70 సంవత్సరాలుగా తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా రాజకీయాలకు కూడా రిజర్వేషన్లలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది కనుక మాకు 50% దాటని ఈ ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల కూడా ఓసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా ఓసీల సంఖ్య ఇప్పుడు వార్డుల విభజనలో కానీ నగర పంచాయతీ కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఏదైతే ఓసీల సంఖ్య ఉన్నదో ఆ సంఖ్యా ప్రకారంగా ఎక్కడ ఏ రకంగా రిజర్వేషన్ చేయాలో ఓసీల సంఖ్య కాడ ఓసీలకు చేయాలి, జనరల్ చేయాలి, లేకపోతే మిగతా కాడ ఆ రకంగా శాస్త్రీయంగా ఒక శాస్త్రీయ దృక్పథంతో రిజర్వేషన్ చేసి ఓసీలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వాళ్ళు వైఖరి మార్చుకోవాలి. ఓసీలను ఓట్ బ్యాంక్ రాజకీయాలతో అనగదొక్కాలని చేస్తున్న కుట్రలను మేము రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుకోవాలని చెప్పి ఓసీ సోదరులకు ఇతర అన్ని వర్గాల ప్రజలకు కూడా మేము పిలిపిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ఈ వైఖరిని విడనాడి ఈ శాస్త్రీయ దృక్పథంతో ఈ రిజర్వేషన్లను ఖరారు చేసి ఓసీలకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై ఓసీ.